చాలా నచ్చింది. సో గోల్డ్ కలర్ తీసుకోవద్దు అనుకున్నాను. బట్ అక్కడ హలో గైస్, వెల్కమ్ టు ప్లానింగ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ ఎపిసోడ్ 2. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పినా కదా నా వెడ్డింగ్ సారీ ఎక్కడ తీసుకున్నాను. చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టోర్కి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చెప్తాను. అదేంటి అంటే మన కొత్తపేటలో ఉన్న అషు సిల్క్స్ అనమాట. సో అషు సిల్క్స్ వెళ్ళగానే అక్కడ ఒక శారీ చూసాం, అది చాలా నచ్చింది. సో గోల్డ్ కలర్ తీసుకోవద్దు అనుకున్నాను. బట్ అక్కడ ఎల్లో దానికి లావెండర్ బార్డర్ అనమాట. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది 1.5 years తర్వాత. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది శారీ. సో అప్పుడు యూనిక్గా అనిపించింది, ఎవరు వేసుకున్నప్పుడు చూడలే అనమాట. మా మమ్మీకి నాకు చాలా బాగా నచ్చింది. సో దాని కాస్ట్ వచ్చేసి 38,000 అన్నారు. 38,000 అంతగానో పెళ్లి శారీ కూడా పెట్టొద్దు అనుకున్నామేమో అని అనుకున్నాము. ఇక శారీ అన్ని ట్రయల్ చేసి చూడగానే ఎంత మంచి లుక్ వచ్చిందంటే క్రేజీ అసలు. సరే ఇది బాగా అనిపిస్తుంది, తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద టాస్క్ అది ఏంటి అంటే మ్యారేజ్కి ముందు తీసుకున్న శారీ కట్టుకోవాలా ఇది కట్టుకోవాలా అని పెద్ద కన్ఫ్యూజన్ అనమాట, ఏది బాగా అనిపిస్తుందని. 5 శారీస్లో 2 శారీస్ అయిపోయినాయి కదా, ఇంకా 3 రిమైనింగ్ ఉన్నాయన్నమాట. అవి కూడా అక్కడే ఏం తీసుకోవాలి ఏంది అని డిసైడ్ అయిపోయినాం. దాని తర్వాత ఇంకా మెయిన్ టాస్క్ ఏంది, మన బ్లౌజ్ డిజైన్ చేయడం కదా. ఇది పెద్ద 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 టాస్క్. బ్లౌజ్ డిజైనింగ్ అంత పెద్ద టాస్క్ ఎందుకని అంటారా, మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అలాంటివి మరి అట్లనే ఉంటుంది. ఇంకా మనం బ్లౌజ్ డిజైనింగ్ అంటే ఏం చేస్తాము, సపరేట్గా క్లాత్ తీసుకొని ప్లెయిన్ క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ వేస్తాం. మ్యారేజ్ అన్నప్పుడు మగ్గం వర్క్ కంపల్సరీ కదా. సరే ఇప్పుడు ఏం క్లాత్ తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అదంతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేసేయండి. బాయ్.